అసలు ప్రస్తుత రాజకీయాల్లోకొస్తే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? మంత్రుల మధ్య సయోధ్యలేని మాటలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి కొండా సురేఖ మధ్య వివాదం. అదేవిధంగా జూపల్లి సీఎం మధ్య వివాదం అన్నటువంటి వార్తలు కావచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ డైరెక్ట్‌గా సీఎంని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కావచ్చు. అసలు ఒక క్రమశిక్షణ అనేది లేని పరిస్థితి. అదేవిధంగా మంత్రుల మధ్య సయోధ్య లేని పరిస్థితి మనకు ఈ వ్యాఖ్యల ద్వారా కనబడుతుంది. మీరు పార్టీ మీ సుదీర్ఘ రాజకీయ జర్నలిజంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా కాకుండా ఇంకా వేరే ఎప్పుడన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీలోనే అట్లా ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అందామా, అంతర్గత ప్రజాస్వామ్యం అందామా, కానీ దానికి కూడా పరిమితులు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అలా జరిగిపోయినప్పుడు కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. ఇక్కడ ఒక స్పెసిఫిక్గా అడుగుతున్నా. ఇదే బీసీ లీడర్ అయినటువంటి మల్లన్న ఆయన మాట్లాడిన దానికి ఆయనని సస్పెండ్ చేశారు. అదే సీఎంని టార్గెట్ చేస్తూ. అదేవిధంగా ఇటువైపు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా మంత్రుల విషయంలో కూడా వస్తే కొన్ని కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విషయాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విషయాలు కావచ్చు, అవి వాస్తవంగా సీఎంని టార్గెట్ చేస్తున్నాయి. మరి అలాంటి క్రమశిక్షణ చర్య వీళ్ళ మీద తీసుకోకపోవడం ఎట్లా చూస్తాం? ఒక సందర్భము పార్టీ ఆలోచన విధానానికి, పార్టీ యొక్క అస్తిత్వానికి దెబ్బ తగలకుంటే దేని విషయంలో కూడా నిర్ణయం తీసుకోరు. ఒక తప్పును, ఒక నిర్ణయం వల్ల పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే చెప్తారు, షోకాజ్ ఇస్తారు. షోకాజ్ తర్వాత కూడా వినకపోతేనే టెర్మినేషన్ ఉంటుంది, లేకపోతే సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ అనేది తాత్కాలికం, టెర్మినేషన్ అనేది జీవితకాలం. ఇంకా మళ్ళీ పార్టీ టెర్మినేషన్స్ తక్కువ, సస్పెన్షన్స్ ఎక్కువ. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. సస్పెన్షన్స్ కూడా సమాధానం ఇచ్చుకోవచ్చు, కానీ షోకాజ్కి ఇస్తే ఏ సమస్య ఉండదు. ఆ విషయంలో మల్లన్న షోకాజ్కి ఒకవేళ సమాధానం ఇచ్చుంటే నిర్ణయం వేరే తిరుగుండునేమో. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నదంటే రాజగోపాల్ రెడ్డి గారు అన్న విషయంలో కూడా పార్టీ తన యొక్క ఆలోచనను పార్టీకి నష్టం కలిగించే విధంగా లేదు అనుకొని ఉండడం వల్ల షోకాజ్ ఒక నాయకుడిని ధిక్కరిస్తూ, అది కూడా ప్రభుత్వానికి అధినేత, రాష్ట్ర ప్రజలను పాలించే వ్యక్తి మీద అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అది పార్టీకి డ్యామేజ్ కాదా? ఇప్పుడు పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ కంప్లైంట్ను కూడా బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మల్లురవి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నారు, రాలేదు మా దగ్గరికి అని అన్నారు. రెండవది సూమోటో కూడా తీసుకోవచ్చు, ఒకవేళ నష్టమే తీవ్రంగా జరుగుతుంది అన్నప్పుడు కొన్ని సెటిల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళ ఇష్యూలనైనా, షోకాజ్ ఇచ్చే వాళ్ళ ఇష్యూలనైనా ముందస్తుగా ఈ హెచ్చరికలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి ఆయన పార్టీ బేర్ చేస్తుంది అనుకోవచ్చా? హామీ ఇచ్చి ఉండవచ్చు, నేను వ్యక్తిగతంగా లేను, కానీ నాతో తను మాట్లాడినప్పుడు మాత్రం నాకు చేస్తారు అని అన్నారు కాబట్టి చేయాలనే డిమాండ్తో దాని కొరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఇంకెవరం దానికి బాధ్యులం కూడా కాదు. రెండవది ఏంటంటే పార్టీ యొక్క ఏమంటాము అస్తిత్వానికి దెబ్బ తగిలే కార్యాచరణ ఉందనుకోండి, పార్టీ ఎవరిని బేరు చేయదు. ఇప్పుడు నాకు కూడా షోకాజ్ ఇవ్వకంటే ముందే నేను ప్రిపేర్ అయి ఉన్నా. షోకాజ్ ఇచ్చింది నాకు క్రమశిక్షణ సంఘం చైర్మనే, ఎవరు చిన్నారెడ్డి గారు ప్రత్యక్షంగా ఉన్నాడు ఆ వేదిక మీద. ఆయన ఆడ ఉండి ఆయన ఇవ్వడం అనేది కూడా ఏంటిది, వ్యక్తిగతంగా తను ఉన్నాడు కాబట్టి ఇవ్వడం అనేది ఆయన నైతిక బాధ్యత. వేరేటోళ్ళు ఎవరో ఇచ్చేదానికంటే కూడా దాకరి నువ్వు దీనికి వివరణ చెప్పు అన్నాడు. అప్పటికే నేను సారీ చెప్పి తీసుకుపోయి ఆయనకు ఇది ఇచ్చిన. అప్పటికీ రిజాల్వ్ అయినా కూడా అంటే మనం ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది, పార్టీకి అది వ్యతిరేకం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనంగా పార్టీ నాయకులమో కార్యకర్తలమో అయితే, లాయలిస్టులమో అయితే వద్దన్నా కూడా మనం ఓబేగా ఉంటాం. నేను చాలామంది మిత్రులు ఎంత 6 months సస్పెండ్ చేయాలన్నా, 1 year ఓకేనా, 3 months ఓకేనా అంటే మీరు జీవితకాలం చేసినా నేను గాంధీ భవన్ మెట్ల కాడు ఉంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా ఉంటా, మీరు చేస్తే చేయండి అని కూడా చెప్పిన. కొంతమంది కిడ్డింగ్ అన్నారు, కొంతమంది కొంచెం సీరియస్గానే అయితేట్టుంది అని అంటే ఐఎమ్ రెడీ అని.